ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధన దినాన మంచి ఒక విషయాన్ని, పాఠాన్ని బైబిల్ నుంచి మేము పరిశీలించుచుండగా మాకు మంచి జ్ఞానాన్ని బోధించే నాకు, వినుచున్న అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఆదివారం ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏదనగా పాఠము, నీవు పుట్టకుండని ఎడల మేల. పుట్టక ఉండుట అంటే పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో బైబిల్ గ్రంథము దేవుడు స్వయంగా తన పిల్లల కోసం రాయించినది. అంటే బైబిల్లో మనము చదువుకుంటున్నట్టు వాక్య భాగం కానీ, మాట్లాడుకున్నటువంటి విషయాలు కానీ, సందర్భాలు కానీ ఆయా కాలాల్లో భక్తుల ద్వారా మనకు దేవుడు అర్థమయ్యే రీతిగా రాయించాడు. అయితే చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. వివరంగా మనం పరిశీలించగలిగితే లేఖనాల్లోని భావాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. అదేంటంటే, నీవు పుట్టకుండని ఎడల మేల. పుట్టకుండని ఎడల మేల. అసలు పుట్టని వానికి మేలు అనేది ఉందా? మరి పుట్టిన వానికి ఏ మేలు లేదా అని ఆలోచిద్దాం. సో పుట్టిన వారికి ఏ మేలు ఉంది, పుట్టని వారికి ఏ మేలు ఉంది? ముందుగా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే పరిశీలించుకొని ముందుకు వెళ్ళిపోదాం. అదేంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలండి. నరకమున వారి పురుగు చావదు. నరకము అనేది ఒకటి ఉంది. వారు అంటే ఎవరు? ఎవరో కొంతమంది వెళుతున్నారు. వారు అంటే కొంతమందా, ఎంతమందా అనేది తెలియదు, కానీ కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, మనుషులు ఉన్నారు. వారి పురుగు చావదు అంటున్నారు. పురుగు అంటే ఇక్కడ మనకు భాషను ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్తే నానార్థాలు చాలా ఉంటాయి పదాలకు. సో బైబిల్ పరంగా మనం ఆలోచిస్తే ఇది బైబిల్కి మనం అన్వయించుకోవాలి. సమాజంలో చాలా పదాలు అర్థాలు ఉండొచ్చు, కానీ బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, వారి పురుగు అంటే మనుష్యులు. నరకంలో చావదు. నరకంలో మనిషికి నరకంలో కాలడం తప్ప, అగ్నిలో కాలిపోవడం తప్ప వేరొక దారి లేదు అని అర్థంతో మనం చదువుకోవాలండి. నరకమున వారి పురుగు చావదు అంటే వారు అంటే ఎవరు? బాగా ఆలోచిద్దామండి మనం. ఇక్కడ వారు అంటే సమాజంలో మనకు కనిపిస్తున్నటువంటి ఎలాంటి వారిని గురించి దేవుడు అంటున్నాడంటే, బ్రతికున్నవారు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ జీవితంలో ఏం చేశారు, ఎలా బ్రతికి చనిపోయారు, లేదా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం బ్రతుకుతున్నారు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వారి స్థితి ఏంటి, గతి ఏంటి మనం ఆలోచిస్తే, వారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకంలో ఉంటారా, లేదా దేవుని యొద్ద విశ్రాంతిలోకి వెళ్తారా అని ఒకసారి మనం పరిశీలించగలం. ఇక్కడ వారు అంటే ఒకసారి ఆలోచించండి. సమాజంలో మనకు కనిపించి చాలామంది దేశాన్ని లేదా సమాజాన్ని లేదా మనుషులను ఉద్ధరించేవారు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు సినీ నటులు. వారిని చూడండి, వారిని ఏమంటారంటే యాక్టర్స్ అంటారు. నటించే వాళ్ళు. ఎక్కడ నటిస్తారు? సినిమాల్లో. సినిమాలో నటించడం అంటే వారి డబ్బు సంపాదించే ఆ క్రమంలో వారు ఎంచుకున్న ఒక మార్గం ఏంటి అంటే నటించడం. మరి వారు నటిస్తున్నారు అంటే జీవించడం లేదు, వాళ్ళు నటిస్తున్నారు. నటనలో జీవిస్తారంట. మరి కొత్త పదాలు కొంతమంది అంటుంటారు, సినిమా చూసిన తర్వాత సినిమాలు ఆ యొక్క హీరో హీరోయిన్ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ చూసి జీవించాడండి అంటే ఎలా జీవించాడు? నటిస్తూ జీవించాడంట. అంటే నటనది. దేనికి నటిస్తున్నాడు? కేవలం డబ్బు కోసం, ఇక్కడ ధనాన్ని సమకూర్చడం కోసం,
లేదా మంచి పేరు కోసం, ప్రతిష్ట కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం వాళ్ళు చేసేవన్నీ కూడాను కేవలం నటన అని అనిపిస్తే నిజంగా వారి వల్ల సమాజానికి ఏమైనా లాభం ఉందా అండి? ఏ లాభం లేదండి. వారు డబ్బు సంపాదించుకుంటున్నారు. చాలామంది లో క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బు ఖర్చు పెట్టి సంపాదించుకున్నది కుటుంబాని కోసం కాకుండా, మంచి పనుల కోసం కాకుండా, పిల్లల కోసం కాకుండా, భార్య పిల్లల కోసం కాకుండా, తల్లిదండ్రుల కోసం కాకుండా, వారి కోసం వెచ్చించి వీరు నాశనం అవుతున్నారు. వారు మాత్రం డబ్బు సంపాదిస్తున్నారు. మరి వారు చేసేది సమాజానికి మంచిదేనా? కాదు అని ప్రతి ఒక్కరు చెప్పగలరు. న్యూస్ మీడియా చూస్తే వారిని తిట్టేవాళ్ళు ఒకరుండరు. చాలామంది సినిమాలు అయిపోయిన తర్వాత ఆ హీరో ఇలా, ఈ హీరోయిన్ ఇలా, వారిలా, వీరిలా అంటే వాళ్ళు చేస్తున్నది మంచి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనుషుల దృష్టిలో అది మంచి అవ్వచ్చు గానీ, దేవుని దృష్టిలో మంచిది కాదు. ఇలాంటి వారి కోసం ఇక్కడ వ్రాయబడిన మాట, వారి పురుగు చావదు. వారు ఖచ్చితంగా మరణిస్తారు ఒకరోజు. ఎలాంటి వారు? జీవితంలో జీవించి వారు బ్రతికిన కాలమంతా ఏ మంచి పని చేయకుండా లేని వారికి గాని, బీదలకు గాని, లేదా దేవుని కోసం గాని ఏ ఒక్క పని చేయకుండా ఉన్న వారి కోసం రాయిస్తున్న మాట ఇక్కడ. బైబిల్ ప్రకారం ఆలోచిస్తే సినిమాలో నటించే వాళ్ళు అని ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పా. సమాజంలో ఒకసారి చూడండి, ఒకసారి బయటికెళ్తే 6, 7 సంవత్సరాల పిల్లవాళ్ళ మొదలుకొని 70 ఏండ్లు, 60 ఏండ్లు లేదా పైబడిన ముసలి వాళ్ళ వరకు ఎవరి జీవితాలు బాగున్నాయి చెప్పండి? ఎవరి జీవితాలు సక్రమంగా నడుస్తున్నాయనుకుంటున్నారు? సో, మన క్రైస్తవ సమాజంలో ఉన్న జీవితాలు కూడా సక్రమంగా లేవు. ఎందుకు లేవు అంటే, బోధించే వాళ్ళు సక్రమంగా బోధించడం లేదు, వినుచున్న వాళ్ళు సక్రమంగా వినడం లేదు, సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఏదో పోలోమని బైబిల్ తీసుకొని చర్చికి వస్తున్నారు. వారం వారం చర్చిలో వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. వాక్య భావం అర్థం కాదు. వాక్యంలో విషయాలు ఇది నా కోసమే అని చదువుకుంటారా? చదువుకోరు. విన్న తర్వాత వెళ్ళి పాత జీవితాన్ని జీవిస్తూ వారి యొక్క నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. వీరే కదండి వారు పురుగు చావదు అని రాయబడిన ఆ అంశం వాళ్ళ కోసం కాదంటారా? వారి కోసమే. అంటే వాక్యం వింటున్నారు కానీ వాక్యాన్ని వాళ్ళు జీవితాలకి అన్వయించుకోవడం లేదు. వాక్యం నా కోసమే, దేవుడు నా కోసం మాట్లాడుతున్నారు, దేవుడు నా కోసమే మారమంటున్నాడు, నీతిగా బతకమంటున్నాడు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదండి. వారందరూ కూడా నరకంలోకి వెళ్ళవలసినదే. ఒకరోజు ఉంది, నరకానికి వాళ్ళు దేవుడు తీర్పు తీర్చి పడేస్తారు. అంటే ఇది జరగబోయే విషయం గురించి దేవుడు అంటున్న మాట. ఒకరోజు తీర్పు ఉంది. తీర్పు అయిన తర్వాత వారి పురుగు అంటే శరీరము అగ్నిలో పడవేయబడుతుంది. ఆ అగ్ని ఆరదు, వారి శరీరము కాలుతూనే ఉంటుంది. విడుదల అనేది లేదు ఇంకా వాళ్ళకు. అంటే వారు అంటే ఎవరు? మనుషులు. ఎలాంటి వాళ్ళు అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం ఒకసారి చూస్తే, తిమోతి 3వ అధ్యాయము 2 నుంచి ఒకసారి చదువుకుంటూ పోతే మనుషులు ఎలాంటి వారో, వాళ్ళు ఏం చేస్తారో, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు. పైకి భక్తి వలె కలిగే వారిగా ఉండియు. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే, పైకి భక్తి ఉంది, లోపల ఇవన్నీ ఉన్నాయి. అంతే కదండి, వాక్యం అంతా క్లియర్గా ఉంది. అక్కడ దాకా దేవుడు మనుషులంతా ఇలాంటి వారే అని అన్నప్పుడు వారు ఎవరంటే చివరిగా అంటున్నాడు, పైకి భక్తి గల వారి వరే వారి ఉన్నారు. అంటే పైకి భక్తిగా కనిపిస్తూ మనసులో లోపల ఇన్ని విషయాలు పెట్టుకున్నారు. వీరందరూ ఎక్కడికి వెళ్తారో మరణించిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత అని ఆలోచిస్తే ఇందాక జరిగిన వాక్య భాగంలోనే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే వారు పుట్టి ఇలా జీవించి సంఘానికి వస్తూ సంఘంలో వాక్యం వింటూ పైకి భక్తి నటిస్తూ ఈ హృదయంలో ఇన్ని విషయాలు, ఇన్ని కలంకములు, ఇన్ని పాపాలు పెట్టుకొని వాక్యం వింటే ఏం లాభం? సహాయం చేస్తే ఏం లాభం? వాక్యం చెప్తే ఏం లాభం? ఏ లాభం లేదండి. వారు పుట్టి
క్రైస్తవునిగా మారిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలో కూర్చొని ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకొని పైకి భక్తి కలిగి ఉన్న వాళ్ళ వలె వారు నటిస్తూ ఇవన్నీ హృదయంలో పెట్టుకున్నారు. మరి వీళ్ళే మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? బైబిల్ చెప్తున్న మాట, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే వారు నరకానికి మాత్రమే వెళ్ళగలరండి. అంటే వీరి కోసం దేవుడు బాధపడుతున్నాడా? ఆలోచిస్తూ ఉంటాడా? అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మాట క్రైస్తవులకే అని అనుకుంటే మనమేనండి. సో మనలో ఈ లోపాలు ఉంటే సరిచేసుకోవాలని దేవుడు అంటున్న మాట. ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు సంఘానికి వస్తున్నారు, పైకి భక్తి నటిస్తున్నారు. ప్రియులారా, నా పిల్లలారా, అమ్మ, అక్క, చెల్లి, మీకోసం దేవుడు అంటున్న మాట ఏంటి? మీరు నా కుమారులు, నా కుమార్తెలు అయితే ఇవన్నీ హృదయంలో పెట్టుకొని మీరు వచ్చి భక్తి కనబరిస్తే, ఒకవేళ మీరు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారు మీరు అంటున్నాడు దేవుడు. అలా ఉండకండి అంటున్నారు. మీరు పుట్టారు, తర్వాత దేవుని తెలుసుకున్నారు, ఒక వయసు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. మీరు పుట్టి పెరిగి పాపము ఇది అని తెలుసుకొని వీటికి దూరంగా ఉండాలనుకొని బాప్తిసం తీసుకొని సంఘంలో వచ్చి ప్రతివారము వచ్చి బాప్తిసం తీసుకున్న మీరు, మనమందరము పైకి మాత్రమే భక్తి కనపరుస్తూ జీవిస్తే మనం ఏమైపోతామండి? ఇప్పుడు మనము పుట్టడం వల్ల దేవునికి సంతోషం ఉందా అండి? ఇలాంటి వాళ్ళ వల్ల దేవునికి మంచి సంతోషం కలుగుతుందా? కలగదండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి? ఇలా మాత్రం బ్రతకూడదు. ఇలా బ్రతకడం వల్ల మీరు పుట్టి ఉండకుండా మేలు అంటున్నాడు దేవుడు అని అంటాడు. తర్వాత విషయాలు మనం పరిశీలిస్తాం. ఇక్కడ పుట్టిన వారు ఎలా ఉన్నారు? పైకి భక్తి కలిగి ఉన్నారు. ఎవరు? మన క్రైస్తవులేనా? అందరూ. మన క్రైస్తవులనే ఒకవేళ మనం ఆలోచిస్తే మనమే ఇలా ఉంటే మరి అన్యులెక్కడ? నీతిమంతుడే పరలోక రాజ్యం వెళ్ళడం దుర్లభం అయితే మరి అన్యుడెక్కడ? అవినీతి పరుడెక్కడ? దుర్మార్గులు ఎక్కడ? దేవునే ఎరగని వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? మరి దేవునికి బాధ ఉండదా? దేనికి బాధ? నా పిల్లలు బ్రతికి, నా కోసం మంచి కార్యాలు చేసి నా దగ్గరకు వస్తారని దేవుడు ఆశిస్తే మనం పుట్టి పెరిగి అన్నీ సంపాదించుకుంటున్నాం, భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, డబ్బు సంపాదించుకుంటున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ దేవుని కోసం నిజంగా బ్రతకడం లేదు. అంటే దేనికంటే ఇలా పుట్టి ఇలా పెరిగి పైకి భక్తి కనపరుస్తూ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చెడు స్వభావము, ఈ యొక్క మనసత్వాలు కలిగి మన నరకానికి పోవడం కంటే ఎలాంటి వారి గురించి దేవుడు మేలు అంటున్నాడంటే పుట్టకుండా నీడల మేలు అంటున్నాడు దేవుడు. ఓ వాక్యం చదువుతాం ఒకసారి. ఆ వాక్యం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, అద్భుతమైన విషయం అండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల ఇలాంటి వారి గతి కంటే 5వ వచనంలో ఒకసారి, అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి ఎరుగదు, అతని గడి కంటే పడిపోయిన పిండము గతి మేలు. ఎవరి గతి కంటే? ఇక్కడ ఇందాక దేవుడు బ్రతికి ఈ యొక్క పైకి భక్తి గల వారిగా నటిస్తూ చనిపోయిన వాళ్ళకంటే పడిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు. పడిపోయిన పిండము గతి అంటే అది సూర్యుని చూసిందా? లేదండి. భూమిపైన బ్రతికిందా? లేదు. పిండము అనగానే అందులో జీవం ఉందండి. సైన్స్ చెప్తుంది కొన్ని కోట్ల శుక్రకణాలు ఆ యొక్క పిండముగా మారే క్రమంలో అవి పోరాడుతూ చనిపోతాయి. అంటే పిండముగా మారే క్రమంలో కొన్ని కోట్ల శుక్రకణాలకు జీవం ఉందా అంటే ఉంది. జీవము కలిగి పోరాడుతూ చనిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు. పిండముగా మారిన తర్వాత, పుట్టి పెరిగిన తర్వాత నువ్వు ఎలాగోలాగా బ్రతికి దేవుని కోసం బ్రతకకుండా చనిపోయిన వారి వల్లే ఉండేదానికంటే పడిపోయిన పిండము గతి మేలు అని దేవుడు అంటున్నాడు. భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడండి. ఎన్ని వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది? ఒక్క వాక్యం చాలు మనం మారడానికి. ఒక్క విషయం దగ్గర ఆగిపోయి మనం బాగా పరిశీలిస్తే అర్థమవుతాయి. వాక్య భావం ఏంటి అంటే ఇక్కడ
పడిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు. పడిపోయిన పిండము గతి ఎందుకు మేలు? మరి జీవించి బ్రతికి నరకానికి వెళ్ళిన ఈ యొక్క శరీరం గతి మేలా? కాదు కదా. అంటే ఎంతోమంది పుట్టి పెరిగి తన జీవితానికి అర్థం తెలియకుండా ఎలా వల్లే అలా సమాజంలో ఎదిగి దేవుని కోసం ఏ పని చేయక, దేవుని మార్గాన్ని అనుసరించక, వాక్యాన్ని చదివి కూడా అర్థం చేసుకోక మన క్రైస్తవులు మిగతా వాళ్ళు ఇలా పుట్టి పెరిగి మరణించి నరకానికి వెళ్ళిన వారి కంటే అసలు పుట్టకుండా పిండములోనే మరణించిన అంటున్న మాట అండి ఇక్కడ. పడిపోయిన పిండము గతి మేలు. పిండము గతి మేలు అంటే పుట్టకుండా నీడల మేలు ఉందా అంటే ఉంది. మళ్ళీ పుట్టిన వల్ల ఏ మేలు లేదా అంటే ఉంది. ఎవరికి? నీతిమంతులకు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారండి? వారి యొక్క అనుదిన జీవితంలో పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత దేవుని సేవలో వాళ్ళ జీవితాలను అంకితం చేసుకొని ఏవో తెలుసో తెలియకో దారి తొలిగినప్పటికీ మళ్ళీ తెలుసుకొని దేవునిలోకి వచ్చి బ్రతికిన లేదా మరణించిన వాళ్ళు ఎంతమంది భక్తులు లేరు? ఆ భక్తుల జీవితాలు మనకి ఏం నేర్పిస్తాయి అంటే, నువ్వు పుట్టావంటే నీకు ఒక పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఆలోచించాలి, దేవుని కోసం మాత్రమే నువ్వు బ్రతికావని తెలుసుకోవాలి. ఏ మనుషుడైనా, ఏ కమిటీలో ఉన్నవాడైనా వాడు బ్రతకవలసిన దేవుని కోసమే అని వారి వారి గ్రంథాలు వాళ్ళకు చెబుతున్నాయి. అందరికీ తెలుసు ఈ విషయం. కానీ ఎందుకో ఈ మాట నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, పుట్టిన ప్రతివాడు సంతోషించాలి. సంతోషం అంటే ఎందులో? డబ్బులో, లేదా ఉద్యోగంలో, పెళ్లి చేసుకోవడంలో, ఆస్తులు సంపాదించడంలో, సినిమాలు చూడడం, తాగడం, తిరగడం, ఇదే సంతోషం అనుకుంటున్నారు. ఇదే జీవితం అనుకొని బ్రతికిన వారి కోసం దేవుడు అంటున్నమాట, వారు అగ్నిలో పడవేయబడతారు. పుట్టికుండా మేలు వాళ్ళు, పుట్టకుండా ఉండేలా మేలు. ఎందుకు మేలు? వారు నరకానికి వెళ్తారు కదా. పుట్టి ఇన్ని చేసి నరకానికి వెళ్ళడం కంటే పుట్టకుండా నీడల మేలు అంటున్నాడు. ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అంటున్న మాట ఎవరి కోసము? పుట్టిన వారి కోసం ఆలోచిస్తూ, పుట్టినవారు మీరు ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఒకవేళ మీరు నీతిగా బ్రతికితే మంచిదే, అలా కాకుండా ఉంటే మీరు పిండంలోనే రాలిపోయి ఉంటే మంచిది కదా అని బాధపడుతున్నాడు తనకు తాను. ఎందుకు అంటే ఆ స్టేజ్లో ఉన్నాడు భక్తుడు. తను చేసిన కార్యాలన్నీ తలుచుకొని, తను బ్రతికిన జీవితం అంతా తలుచుకొని అతను అంటున్న మాట ఏంటి అంటే, నేను ఎన్నో చూశాను, సూర్యుని కింద అన్ని వ్యర్థము అంటున్నాడు. నేను అన్ని అనుభవించాను, సూర్యుని కింద అన్ని వ్యర్థము అంటున్నాడు. ఇవన్నీ అతను వ్యర్థం ఉండడానికి కారణం ఏంటి? అనుభవపూర్వకంగా అంటున్న మాటలు. అంటే పిండముగా పుట్టిన మనిషి ఎదిగిన తర్వాత మంచిగా బ్రతికితే మేలుంది, లేకుంటే కీడు. కీడు ఏ కీడు? నరకం. నరకం అనే కీడు. చూద్దామండి కొన్ని విషయాలు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎవరి కోసం పుట్టాడండి? మనుషులందరి కోసం పుట్టాడు. జీవితానికి అర్థం ఉందా? ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని యేసుక్రీస్తు తన కోసం పుట్టించుకుంటే మన కోసం ఆయన రక్షకుడుగా వచ్చాడు. అంటే పుట్టడం వల్ల ఒక మేలు ఉండాలి. ఎన్నో విషయాలు మనకు బోధించి వెళ్ళాడు. మనిషిగా పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, సమాజానికి ఏం నేర్పించాలి, స్త్రీలను ఎలా చూడాలి, పిల్లలను ఎలా చూడాలి, వృద్ధులను ఎలా చూడాలి, ఒకవేళ పాపి లేదా తప్పు చేస్తున్న వాళ్ళు కనిపిస్తే దేవుని మనసు కలిగిన వాళ్ళు ఎలా బ్రతకాలి, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా జీవించకూడదు, ఇవన్నీ విషయాలు తన జీవితంలో చేసి చూపించిన మహానుభావుడు యేసుక్రీస్తుల వారు. మళ్ళీ యేసుక్రీస్తు పుట్టకు అర్థం ఉందా? ఉంది. యేసుక్రీస్తుల వాళ్ళు జన్మకు అర్థం ఉందా? ఉంది. మళ్ళీ మన జన్మకు అర్థం లేకుండా పోతుంది. మనం పుట్టడం వల్ల మేలు ఉండాలండి. పుట్టడం వల్ల మేలు ఉండాలి. పుట్టని పిండము గతి మేలు అన్నాడంటే పుట్టడం వల్ల మన వల్ల దేవునికి సంతోషం కలగాలి. అలా కలగాలంటే ఈ శరీరంతో ఉన్న మనం ఏం చేయాలి? శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరంతో చేసే ప్రతి క్రియలు ఖచ్చితంగా దేవునికి మనం ఒక రోజు లెక్క చెప్పాలి. ఆ లెక్క ఎలా ఉంటుందంటే, మనల్ని దేవుడు అడుగుతాడు. తలాంతులు ఇచ్చాడు మనకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. మనమందరం ఏమవుతాము అని అంటే దేవునికి లెక్క చెప్పే వాళ్ళగా ఉండాలి. లెక్క చెప్పడం అంటే ఏంటి? అడుగుతాడు, నాయనా నువ్వు పుట్టావు కదా, క్రైస్తవునిగా మారావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, దేవుని కోసం బ్రతికావా, ఏ కార్యాలు చేసావని అడిగితే మనం ఏం చెప్పగలం చెప్పండి? జీవితంలో ఏం చేయగలం మనము? వారం అంతా ఎలా పడదలు తిరుగుతాము, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. మన గతి ఏంటి?
పుట్టకుండానే మేలు. అందరి కోసం అంటున్నమాట ఇక్కడ. భక్తులు ఎంతోమంది ఏం చెప్పారంటే, పుట్టిన తర్వాత ఖచ్చితంగా దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఆలోచించాలి అన్నారు. శరీరంతో చేసిన పాపాల వల్ల మన ఆత్మకు శ్రమ. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళే పిండము గతి మేలా? కాదు. నరకానికి వెళ్ళే పిండము దేవునికి ఇష్టం లేదండి. దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, నువ్వు పుట్టావు. ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచించిన మాట ఏంటంటే, మనం అందరం జీవిస్తున్నాం. ఈరోజు మనం జీవించామంటే మన జన్మకు అర్థం ఉంది. మన జన్మకు అర్థం తెలుసుకొని ఈ మిగిలిన జీవితం అంటే వచ్చే వారం కావచ్చు, మనం బ్రతికినంత కాలం అంతా దేవుని కోసం బ్రతకాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి. మనం దేవుని కోసం బ్రతికిన మనము, దేవుని కార్యక్రమాలు చేస్తున్న మనము మరణానికి భయపడమండి. మరణం ముందున్నప్పుడు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తాం కదా, లేదా విశ్రాంతిలోకి వెళ్తాం కదా, లేదా యేసుక్రీస్తుల వాళ్ళే బ్రతికిన మనము ఒకరోజు తీర్పు దినాన్న దేవుని యుద్ధకు వెళ్తామని ఒక ఆశతో బ్రతుకుతాం. అలా కాకుండా పిండముగా పడిపోయిన గతి చాలా మంచిది. ఎలా బతికితే? అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా, ఎలా పడితే అలా, సమాజానికిలో తల్లిదండ్రులకు మంచి పేరు కాకుండా అలా బ్రతికిన వాళ్ళకి ఒకరోజు శ్రమ ఉంటుంది. నరకంలో వేయబడతారు. ఆత్మ కాలిపోతుంది, కాలుతూనే ఉంటుంది. అయ్యో, అక్కడ ఉపాయం ఏమీ లేదే. ఇక్కడ ఉన్నప్పుడే మనకు ఉపాయము. అంటే బ్రతికున్న మనకు ఏం కావాలి? మేలు. ఈ మేలు అంటే ఏంటి? ఇక్కడ స్వర్గం లేదా పరలోకం. దాన్ని పొందుకోవాలంటే ఇక్కడున్న మనము దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే ఆలోచించాలి. మరికొన్ని విషయాలు చూద్దామండి. యేసుక్రీస్తుల వాళ్ళు ఆ శిలువలో మరణించక ముందు, పట్టుబడిన తర్వాత యూదా కోసం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, ఆ మనుష్యుడు పుట్టకుండాని ఎడల వానికి మేలని చెప్పెను. ఆ మనుష్యుడు ఎవరు? యేసు క్రీస్తును అప్పగించిన ఆ యొక్క ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతున్నమాట. అంటే ఇస్కరియోతు యూదా ఒకవేళ పుట్టకుంటే అతడు ఒకవేళ తన జీవితాన్ని రక్షించుకునేవాడేమో, పిండంగా రాలిపోయి ఉంటే పరలోకంలో చేరేవాడేమో. అతని కోసం అంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఇస్కరియోతు యూదా పుట్టాడు, పెరిగాడు, ఇన్ని రోజులు నాకు శిష్యునిగా ఉన్నాడు, కానీ డబ్బు కోసం అమ్ముడుపోయాడు. యేసుక్రీస్తుల వారిని అప్పగించాడు. అతని కోసం అంటున్నమాట. అతనేనా దేవుని అప్పగించినది? మనం అప్పగించట్లేదా? ప్రతిరోజు మనం బాహాటముగా దేవుని శిలువ వేస్తున్నాం కదా. ఎలా? మన ప్రవర్తనతో. ఏ ప్రవర్తన? చెడు ప్రవర్తనతో, చెడు ఆలోచనతో. ఆ రోజు ఇస్కరియోతు యూదా కేవలం ఒకసారి మాత్రమే అప్పగిస్తే మరణానికి, శిక్షకు లేదా శిలువకు. మనము ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గంట అప్పగిస్తూనే ఉన్నామండి. దేవునికి బాధ ఉండదా? ఇలాంటి వారి కోసం దేవుడు అంటున్నమాట. ఇది కేవలం ఇస్కరియోతు యూదాకు మాత్రమే కాదు, సమాజంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరి కోసం దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, నీవు పుట్టకుండెన ఎడల మేలు. పుట్టావు, ఏం లాభం? బ్రతుకుతున్నావు, ఏం లాభం? అంటే మన కోసం దేవుడు డైరెక్ట్గా అంటున్నమాట. పుట్టకుండా ఉంటే మేలు కదా మనము. దేవుడు అంటున్నాడు కదా, పుట్టి ఏం లాభం మీరు? మరి మళ్ళీ ప్రసంగంలో అన్నమాటే, గర్భంలోనే పిండంగా ఉండడము అంటే పిండంగా ఉండగానే రాలిపోయిన మేలు కదా. అంటే ఇస్కరియోతు యూదా లాంటి మనసత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం అంటున్న మాట యేసుక్రీస్తు డైరెక్ట్గా అంటున్న మాట, మీరు పుట్టకుండా ఉండినలా మేలే కదా. నిజం కదండి. ఎంత మంచి మాట అండి. అసలు మనమందరం నిజంగా చాలా అదృష్టవంతులమండి. దేవుని కృపలో మనం రక్షించబడ్డాము. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాము. మన భక్తులు, ప్రవక్తలు లేదా అపోస్తలులు, మన కాలంలో మనకు బోధించినటువంటి మన పెద్దలు, గౌరవనీయులు పిడి సుందరరావు గారు, అలాగే అన్నవాళ్ళు, డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, వాళ్ళందరూ మనల్ని వాక్యంతో పోషిస్తున్నారండి. ఎప్పటికప్పుడు వాక్య భావం చెప్తున్నారు. ఈ వాక్య భావం మనకు ఎలా తెలుసండి? భక్తి నెరిగిన వాళ్ళు మనకు బోధిస్తున్నారు. మనము కూడా ఆ యొక్క భావాన్ని తెలుసుకొని జీవించాలి, మంచిగా జీవించాలి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు? పడిపోయిన పిండం మేలు అన్నాడు. అలాగే ప్రసంగి 4వ అధ్యాయం 1-3 చూడండి ఒకసారి. పుట్టని వారు ధన్యులు అంటున్నాడు అక్కడ ఒక వచనంలో. ప్రసంగి 4. ఇంకను
పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పన్నులు చూచి ఉండరని హేతువు చేత ఆ వారే ధన్యులు అనుకుంటుని. ఎవరు ధన్యులు? పుట్టని వారు ధన్యులు. బా, ఎంత మంచి విషయం అండి. గర్భంలో పడిపోయిన వారు ధన్యులు, పుట్టని వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఈ సూర్యుని కింద జరుగుతున్నవన్నీ వాళ్ళు చూసి ఒకవేళ చెడిపోతారేమో, పిల్లలు బ్రతుకుతారు. కానీ ఇక్కడ ఏముందండి, సాతానుడు తనకున్న సమయం కొద్దిగే అని గ్రహించి ఎవరిని మృంగుదాన్ని తిరుగుతూ ఉన్నాడు. అంటే మన కోసమే తిరుగుతున్నాడు, అంటే మన కోసం పొంచి ఉన్నాడు. ఎలాగైనా పట్టుకోవాలి, ఏదైనా చూపించి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే ఒకవేళ మనము పుట్టకుండా ఉంటే ధన్యులమా? ధన్యులమే. ఎవరి కోసం అంటున్నమాట? మరి అదే పైకి భక్తి కలిగి ఉన్న వారి గురించి అంటున్నమాట. మీరు పైకి భక్తి కలిగి ఉన్నారు కదా, మీకంటే ఎవరు ధన్యులు? పుట్టని వారు ధన్యులు. మళ్ళీ పుట్టిన వాళ్ళకి మేలు ఉందా? ఉంది. పుట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు అని ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తే, దేవునికి అనేకులు పిల్లలు కావాలని కోరుకున్నాడండి. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు అనేకులు నాకు పిల్లలుగా కావాలని కోరుకొని ఆదాము హవ్వల ద్వారా అందరినీ భూమిని నిండించాలనుకున్నాడు. భూమిని నిండించి వాళ్ళందరూ నా ఎద్దుకు రావాలనుకున్నాడు. అందరు వెళ్తున్నారా? కొద్దిమందే. పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎంతమంది అంట? కొద్దిమంది. మళ్ళీ అదే నిండుతుంది. పరలోక రాజ్యం నిండాలంటే అనేకులు కావాలి. అనేకులు అంటే ఇన్ఫినిటీ, దెర్ ఈజ్ నో నంబర్. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎంతమంది? కొద్దిమందే. విశాల మార్గము, ఇరుకు మార్గము రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇరుకు మార్గము చాలా కష్టమైనది కదండి. కొద్దిమందే వెళ్ళగలరు. ఒకే క్యూ అనుకోండి, సింగిల్ లైన్ అనుకోండి, ఒకరొకరు వెళ్తారు. అదే విశాల మార్గం ఉంటే, గ్రౌండ్ లాగా ఉంటే ఎంతమందో వెళ్ళిపోతుంటారు. అంటే దేవుని మార్గము ఇరుకైనదండి, కష్టతరం వెళ్ళడానికి. కానీ ఆలోచిస్తే ఒకరే వెళ్తున్నప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. 10 మంది ఉంటారు చుట్టూ, వాళ్ళు చూస్తూ వీళ్ళు చూస్తూ బ్రతకాల, వాళ్ళని చూసి వీళ్ళు చూస్తూ పాడైపోవచ్చు. కానీ నువ్వు చక్కగా వాక్యాన్ని చూస్తూ నీ వైపు ఉంచబడిన పందెంలో నువ్వు పరిగెత్తావనుకోండి, అటు ఇటు చూడకూడదు. చూసావంటే పడిపోతావు. అలా చక్కగా వెళ్ళేవారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా కాకుండా విశాల మార్గంలో వెళ్ళేవారు పడిపోయిన పిండము మేలు వాళ్ళ కంటే. దేవుడు అంటున్న మాట, అనేకులు కావాలనుకున్నాడు. మరి అనేకులు కావాలి అంటే ఎవరు కావాలి? యేసుక్రీస్తుల వారికి మనుషులే కావాలి. మనుషులే పరలోక రాజ్యంలో ఉండాలి. పరలోక రాజ్యంలో మనుషులు చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారా మనల్ని కాపాడుకున్న తర్వాత అందరూ అలా బ్రతుకుతున్నారా? లేదు. మరి అందరూ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క మార్గంలో వెళ్ళేవారు ఎవరుంటారు అని ఆలోచిస్తే మన ఆలోచనలకు అంత పట్టదండి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనము పరలోక రాజ్యానికి వెళితే, వెళ్ళాలని కోరుకుంటున్నానండి, వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మనకు తెలియని వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, బలహీనులు, బలం లేని వాళ్ళు, ధనం లేని వాళ్ళు, ఎవరెవరో కనిపిస్తారు. వాళ్ళందరూ ఎవరు అంటే తనకున్న జీవితంలో భక్తిగా బతికిన వాళ్ళు. ఒక్కోసారి మన ముందు ఎవరుంటారో అని ఆలోచిస్తే, ఒకసారి మత్తయి సువార్త 8:11 సార్ చూడండి. ఒకసారి మత్తయి సువార్త 8:11, మత్తయి సువార్త 8:11లో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. అనేకులు తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఎవరు అనేకులు? పిండముగా రాలిపోయిన వాళ్ళు అనేకులు. ప్రపంచంలో 850 కోట్ల జనాభా ఉంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పిండాలు రాలిపోయి ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం మనము. ఎలా ఆలోచించినా, సైన్స్ పరంగా కానీ సోషియాలజీ పరంగా కానీ ఎలా ఆలోచించినా బ్రతికి ఉన్న వాళ్ళకంటే ఖచ్చితంగా పిండముగా చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని కోట్ల శుక్రకణాలు చనిపోతాయి అంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఖచ్చితంగా వెళ్తాయి. పరలోక రాజ్యంలో అవన్నీ ఉంటాయి అని దేవుడు గ్రంథకర్త ఇక్కడ రాయిస్తున్నాడు. దేవుడు రాయిస్తున్న మాట. ఏం రాయిస్తున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడండి? ఇసాక్ ఎక్కడున్నాడండి? యాకోబు ఎక్కడున్నాడండి? అంటే ఒకరోజు ఎక్కడుంటారు? తీర్పు తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు అని ఆలోచిస్తే పరలోక రాజ్యంలోనే ఉంటారు. అంటే పరలోక రాజ్యంలో ఒకరోజు మనం చూస్తే అనేకులు పిండముగా రాలిపోయిన వారు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందా? లేదా? ఉంది. అనేకులు ఎలా వెళ్తారు? బ్రతికున్న వారు కొంతమందే పరలోక రాజ్యానికి వెళితే, పిండముగా రాలిపోయిన వారు అనేకులు పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకరోజు మనం చూస్తాం. ఈ యొక్క వాక్య ఉద్దేశం ఏంటి అంటే, పుట్టిన ఎడల మేలు ఉండాలి. ఒకవేళ పుట్టకుంటే పిండముగా మరణిస్తే పరలోక రాజ్యం ఉంటుంది. పుట్టిన వారికి మేలు ఉందా? మేలు ఉంది. మంచిగా బ్రతికితే మేలు ఉంది, లేకుంటే మేలు లేదు. పుట్టని ఎడల మేలు ఉంది, పుట్టడం వల్ల మేలు ఉంది. అయితే పుట్టిన వారికి ఏ మేలు అంటే, నీతిగా బ్రతికిన వాళ్లకు, దేవుని తెలుసుకొని దేవుని కోసం బ్రతికిన వాళ్లకు, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ తమకున్నది గట్టిగా పట్టుకొని, ఉన్నది అంటే ఏంటి? మనం తెలుసుకున్నాం, పట్టుకోవాలి. వాక్యాన్ని చదువుతున్నాం, అర్థం చేసుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్నాం, దాన్ని మరణం వరకు గట్టిగా పట్టుకుంటే ఏమొస్తుందండి మనకు? జీవ కిరీటం. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనకు మేలండి. ఆ మేలు సంపాదించకపోతే మన జీవితం వేస్ట్. నేను ఎంత బోధించినా, ఎన్నిసార్లు బోధించినా, ఎంత గొప్పగా బోధించినా, నా పుట్టకు అర్థం ఏంటి అంటే, జీవిస్తున్న నేను మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో పరలోక రాజ్యం చేరే విధంగా నేను జీవించాలి. అది నాకు మేలు. వాక్యం చదువుతున్న మనకు ఏంటి మేలు? వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం బ్రతకాలి. అది మనందరికీ మేలు. వింటున్న మనము, చదువుతున్న మనము, బోధిస్తున్న మనందరికీ దేవుడు రాసిన మాట. నాకొకరికే కాదండి ఇది, మీకొకరికే కాదు ఇది. ప్రపంచ మానవాళికి రాయించిన మాట. పుట్టిన వారికి మేలుంది, పుట్టిన వారికి కూడా మేలుంది. అయితే ఆ మేలు మనము జీవిస్తుండగానే మనము డిసైడ్ అవ్వాలి. బ్రతికున్న మనము ఆలోచించాలి, నాకు నిజంగా మేలు అనేది ఉందా భవిష్యత్తులో? ఎంతసేపు ప్రార్థిస్తే నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం బాగలేదు, డబ్బు సమస్య ఉంది, అనారోగ్య సమస్య ఉంది, ఇల్లు లేదు, వాకిలి లేదు, నాకు అది కావాలి, ఇది కావాలని అడిగే వాళ్ళమే ఉంటామే కానీ, ఆ యొక్క రోజులో నాకు కావలసిన జ్ఞానం ఇవ్వండి అని మనం అడిగేవారేంగా లేమండి. మారాలి, మన ప్రార్థన మారాలి, మన బ్రతుకులు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడే మనం నిజంగా మార్పు చెంది పరలోక రాజ్యం చేరే వారిలో, ఆ లిస్టులో మనం ఉంటాం. జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది. దేవుడు అంటున్న మాట, అనేకులు నాకు కావాలి, అనేకులు నా కోసం కావాలన్నప్పుడు ఆ అనేకులు ఎవరు అంటే అందులో మనం కూడా ఉండాలి. మనము జీవిస్తున్న మనము జీవితకాలము దేవుని కోసం బ్రతుకుతాం, దేవుని కోసమే బ్రతుకుతాం. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా, ఎన్ని ఇరుకులున్నా, అదే డబ్బు సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఏంటండి, ఎన్ని సమస్యలు ఎదురైనా, కుటుంబంలో సమస్యలైనా, బయట సమస్యలైనా, అందరూ కూడాను వాక్యం తెలుసుకున్న మనము వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. ఇదే అండి, పుట్టిన వారికి మేలు, పుట్టిన వారికి మేలు ఉంది. పుట్టకుండని ఎడల మేలు ఉంది అంటే ఎవరికి? పిండంగా రాలిపోయిన వాళ్ళకు. మరి పుట్టిన వారికి మేలు ఉందా అంటే ఉంది. నీతిగా బ్రతికితే మేలుంది, లేకుంటే లేదు. మరొకసారి అదొక్క విషయం మళ్ళీ చదువుకొని ఒకసారి ముగించుకుందాం. తిమోతి 3:2-5 5వ వచనానికి ముందు అంతా ఉంది బాగా. ఆ 5వ వచనంలో అద్భుతమైన మాట ఒకసారి చదవనమ్మా. 2 తిమోతి 3:5 వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అంటే ధనాపేక్షుల మనమంతా? ధనాపేక్షలు కాదు, మనము బింకంలాడువారు కాదు. మనము అనుకుందాం ఒకసారి, నాకు ధనాపేక్ష ఉందా? 2 నుంచి చదవము ఒకసారి. ధనాపేక్ష ఉందా చెక్ చేసుకుందాం. ధనాపేక్షల మనము క్రైస్తవం కదా, మనమంతా దేవుని నమ్ముకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ఈ వాక్యం మనకే కదా, చదువుతుంది నేనే కదా, ఇది నాకే అనుకుంటే నేను ధనాపేక్ష కలగవాడినా? అది బోధకుడైనా, వినే భక్తులైనా, ఎవరైనా కానీ ఉండకూడదు. తర్వాత అమ్మ, బింకంలాడువారా అంటే ఎలా పడితే ఎలా మాట్లాడే వాళ్ళు, అలా అనుకోండి ఒకసారి. తర్వాత అహంకారం ఉందా మనలో? ఉన్న అహంకారం అంటే ఏంటి? నేను గొప్ప, నాకు స్థానం కావాలి, నేను ఇది, నన్ను అది, నాకు ఇంత ఉంది, అంత ఉంది. అహంకారం ఉండకూడదండి.
ఉండకూడదు అంటున్నాడు. అహంకారులా మనము కాదని చెప్పగలగాలి మనం ఓపెన్గా. కాదండి, అహంకారులుగా ఉండకూడదు. తర్వాత దూషకుల మనము. దూషణ అంటే ఏంటి ఇక్కడ? ఇంట్లో వాళ్ళని దూషిస్తాం, చిన్నపిల్లల్ని దూషిస్తాం, బయట వాళ్ళని దూషిస్తాం. ఎవరు పడితే వాళ్ళని అర్థం పర్థం లేకోకుండా మనం దూషించకూడదండి. తప్పు, దూషించడమే తప్పు. ఎవరిని దూషించకూడదు మనము. మంచి మాటలే రావాలి. మనం క్రైస్తవులం కదా, మంచి మాటలే రావాలి. తర్వాతమ్మ, తల్లిదండ్రులకు మనం విధేయులా? విధేయులుగా ఉండాలి. అవిధేయులుగా ఉండకూడదు. తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించేవాడిని దేవుడు అన్నాడు ఆజ్ఞలో. సో మనం తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. తర్వాతమ్మ, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారిగా ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే ఏంటి? మనకు సహాయం చేసిన వారు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. అది మన పాస్టర్ అయినా, సంఘంలో ఉన్నవారైనా. సహాయం అంటే డబ్బు సహాయం కాదు. వాక్యం చెప్పే వాళ్ళు కూడా మనకు సహాయం చేసినట్టే. మనకు వాక్యాన్ని ప్రకటిస్తున్న అనేకులు మనకు సహాయం చేస్తున్నారు. దేనికి సహాయం చేస్తున్నారు? మన జీవితాలను కట్టుకోవడానికి, మన ఆలోచనలు సరిచేస్తున్నారు వాళ్ళు. మనకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళే. డబ్బు సహాయం చేసేవాళ్ళు మనం వెంటనే అనుకుంటాం. ఇప్పుడు డబ్బు యొక్క ప్రయారిటీ పెరిగింది. ఒకప్పుడు డబ్బుకు ప్రయారిటీ ఉందా? లేదండి. కరెన్సీ వాల్యూ ఇప్పుడు పెరుగుతుంది. ఒకప్పుడు కరెన్సీకి వాల్యూ లేదు కదా. ధనానికి లేదు, ధాన్యానికి ఉండేది. అంటే మనం అప్డేట్ అయిన తర్వాత ధనము అని మన మనసులో అనుకుంటున్నాం. సహాయము అంటే ధనమే అనే విషయంలో మనము పొరబడుతున్నాము. ధనము కాదండి. మన క్రైస్తవులు ఆలోచించింది వాక్య సహాయం చేసేవాళ్ళు, వాక్యాన్ని మనకు బోధించేవాళ్ళు. ఎవరైనా సరే చిన్న పెద్ద సహాయం చేస్తున్నారు మనకు. ఆ వాక్యాన్ని తీసుకున్న మనము, సహాయంగా తీసుకున్న మనము వారిని ద్వేషించకూడదు. సహాయం తీసుకున్నా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాతమ్మ, మనం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం పవిత్రంగా ఉంటే పరలోకానికి వెళ్తామా? అపవిత్రంగా ఉంటే పరలోకానికి వెళ్తామా? పవిత్రంగా ఉండాలి. అపవిత్రం కాదు, మనము పవిత్రంగా ఉండాలి. తర్వాతమ్మ, అనురాగరహితులు. రాగము, అనురాగము అంటే, అనురాగం అంటే ప్రేమ కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి కన్సర్న్ అంటాం. ఆ పర్సన్ చూడండి ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంది, ప్రేమగా ఉంది, అతని నోటి నుంచి మంచి మాటలు వస్తాయి, ఇలా అనుకోవాలి. తర్వాత ఎండలాగే అతి ద్వేషము. ద్వేషిస్తారు ఎవరిని? అందరిపైన ద్వేషం పెంచుకుంటామండి. పైకి భక్తి కలిగి ఉంటాం. ద్వేషించకూడదు దేవుడు అన్నాడు. ద్వేషిస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది. నీ హృదయంలో ఏవో తెలియని ఆలోచనలు. దీనివల్ల నీకు ఏ లాభం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, వేరే ఆప్షన్ లేదు ఇంకా. తర్వాతమ్మా, అపవాదకులు అంటే అపవాదిని ఆశ్రయించేవారు లేదా అపవిత్రంగా జీవించేవాళ్ళు. తర్వాత అలాగే వెళ్తే క్రూరులు, సజ్జనదేశులు. మనము కాదండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. గర్వాంధులు అంటే అందరూ, మనం కాదనాలి. అందరి గురించి అంటున్నమాట. అయితే ఈ లిస్టులో మనం ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. గర్వాంధంగా ఉండకూడదు. దేవుని కంటే సుఖమే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండకూడదు. మనము దేవుని ఎక్కువ ప్రేమించమన్నాడు. సుఖం అంటే ఏంటి ఇక్కడ? నేనే బాగుండాలి, నేను ఇంట్లో ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎవరైపోయినా పర్లేదు. అంటే దేవుని కంటే ఏం ఎక్కువ? సుఖమే ఎక్కువ. దేవుడు అంటే ఏంటి? దేవుని కోసం చేయడం అంటే ఏంటి? చాలా ఉన్నాయి, అందులో చాలా మనకు తెలుసు. అంటే దేవుని కోసమే మనం ఏదైనా చేయాలి, కానీ మనం సుఖం కోసం వెంపర్లాడకూడదు. ఇక్కడ సుఖం ఏముందండి? మరణిస్తే అదే సుఖం. బ్రతికింటే సుఖం ఉందా? లేదు. దేవుని కోసం బ్రతకండి, ఏది లేకున్నా సుఖం ఉంటుంది. దేవుని కంటే సుఖము ఎక్కువగా ప్రేమించకూడదు. సోమరి సుఖాన్ని ప్రేమించేవాడు దేవుని కోసం ఏ పని చేయడు. దేవుని ప్రేమించే వాళ్ళు సోమరిగా ఉండరు, సుఖాన్ని ప్రేమించరు, ఏదైనా చేస్తారు దేవుని కోసం. వీళ్ళందరిలా మనం ఉండకూడదు. అలా ఉన్నామంటే వీరికంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ధన్యులు? ఈ లిస్టులో ఉన్న వారికంటే ఎవరు గొప్పవారు, ఎవరు ధన్యులు, ఎవరి గతి మేలు? రాలిపోయిన పిండము గతి మేలు. వీరందరి కోసం దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, వీటన్నిటిని కలిగి ఉన్నామనుకోండి, ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా, చూడండి, వీళ్ళకంటే పడిపోయిన పిండం గతి మేలు అన్నాడు. రాలిపోయిన పిండం గతి మేలు, సూర్యుని చూడని పిండము గతి మేలు. వారు ధన్యులు. మరి వీరందరూ ధన్యులు కాదు. వీరి గతి ఏంటి? ఏమవుతుందో తెలియదు. ఎక్కడుంటారు? మనకందరికీ తెలుసు, వాక్యం తెలిసిన వాళ్ళకు. దేవుడు అంటున్న మాట, ఈ లిస్టులో ఉన్న వారి వల్లే మీరు పైకి భక్తి కలిగి ఉంటే పరలోక రాజ్యం వెళ్ళమని. పైకి భక్తి, అసలు ఈ పదం విన్న తర్వాత ఒకసారి మళ్ళీ చదువుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ, పైకి భక్తి కలగడం అనేది ఎంతవరకు మంచిది.
క్రైస్తవునికి ఎంత చీప్ తెలుసా దేవునికి. దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడండి. అరే, ఇంత చిన్న విషయం దగ్గర భక్తి కలిగి ఉన్నాను అనుకుంటున్నావే నువ్వు. చిన్నది, చిన్న అబద్ధం పరలోక రాజ్యం ఇవ్వదు. చిన్న విషయం దగ్గర కోపం, ద్వేషం. పైకి భక్తి కలిగి ఉంటే పరలోక రాజ్యం వస్తుందా? పైకి భక్తి కలిగి ఉండడం వల్ల దేవునికి ఇష్టమా? పైకి భక్తి కలిగి ఉండడం వల్ల ఎవరికైనా లాభం ఉందా? భక్తి ఎంతవరకు నటిస్తామండి? ప్రతింత కాలం నటిస్తూనే ఉన్నాం. క్రైస్తవునిగా ఉన్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడాను మనము భక్తిగా కనిపించకపోతే వ్యర్థమండి. ఒకరోజు చనిపోతాం మనం. మనల్ని చూసి 10 మంది ఏమనాలి? మన చావును చూసి నిజమైన భక్తుడండి అనాలి. నిజంగా దేవుని కోసం బ్రతికాడండి, ఎంతో దానం చేశాడండి, దేవుని కోసమే తన ప్రయాసంతా, దేవుని కోసం ఆలోచించాడు, దేవుని కోసం జీవించాడు, దేవుని కోసం ఎంతో దూరం వెళ్ళేవాడు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనేవాడు కాదు, అందరిని ప్రేమగా చూసుకున్నాడు, తన వాళ్ళని, శత్రువులను ప్రేమించాడు. ఇలా మాటలు రావాలి. పైకి భక్తి కలిగి ఉండడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఇలా బ్రతికి ఉన్నవారు మరణిస్తే వెళ్ళే ఆ నరకము కంటే మనం ఒకవేళ పిండంగా మరణించింటే మేలు అనే ఒక రోజు రాకూడదు మనకు. భక్తుడు అన్నాడు, యోబు గారు అంటారు, అన్ని శ్రమలన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళ స్నేహితులు, ఆ యొక్క భార్య అందరూ అతను ప్రశంసిన తర్వాత, అయ్యో నేను పుట్టకుండా ఉండింటే మేలు కదా, నేను ఒకవేళ పాలు తాగకుండా అప్పుడే మరణించింది మేలు కదా, సూర్యుని చూడని జన్మ మంచిది కదా, ఇలా అంటూ ఉన్నాడు. అవన్నీ ఎందుకన్నాడు? చుట్టూ జరుగుతున్న సమస్యలు చూసి ఆ యొక్క నా వల్ల దేవునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో భయపడి అంటున్నమాట. అంటే నా వల్ల దేవునికి మంచి పేరు రాకూడదు అని అనుకుంటే నువ్వేమనుకుంటావు? నేను బ్రతికి ఏం లాభం అనుకోవాలి. వెంటనే నేను జీవించి ఏం లాభం అని మాట రావాలి. ఇంత బతికి ఇన్ని సంవత్సరాలు, నాకు ఇప్పుడు 40 సంవత్సరాల ముందు, ఒక 5 ఏళ్ల కింద నాకు దేవుడు తెలియదు. 5 ఏళ్ల తర్వాత ముందు నేను తెలుసుకున్న తర్వాత ఈ 5 ఏళ్ళు నేను బ్రతికి ఏం లాభం? నేను ఏం చేశాను దేవుని కోసం? ఇప్పుడేం చేయాలి దేవుని కోసం? తర్వాత ఏం చేయాలి దేవుని కోసం? ఈ ఆలోచనలు వస్తాయండి. ఈ ఆలోచన వచ్చిన వాడు ఎలా ఉంటాడు? పైకి భక్తి కనిపించడు, నిజంగా భక్తి చూపిస్తాడు. పైకి మాత్రమే భక్తి కాదు, లోపల భక్తి, పైన భక్తి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసమే మాట్లాడతాడు, దేవుని కోసం జీవిస్తాడు, దేవుని కార్యక్రమాలు చేస్తాడు, దేవుని కోసమే ఏదైనా చేయాలని జీవిస్తాడు. అలా జీవించి మరణించిన వారికి మేలు అనేది ఖచ్చితంగా ఉంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అనేకులు నాకు కావాలి, అనేకులు మీరు ఉండాలి, మీరు నా దగ్గరకు రావాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో మీరు చూడాలి, వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలి, వారితో మీరు ఉండాలి, వారిని చూడాలి. మనం చూడాలి కదండి. ధనవంతుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? లాజరు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి. అబ్రహాము రొమ్మును ఆనుకోవడం అంటే అబ్రహాము మనం చూసామండి. మనం ఏదో యూట్యూబ్లో ఒక మూవీలో చూస్తున్నప్పుడు అబ్రహాం గారు ఇలా ఉంటారా అని అనుకుంటాం. మనము నిజంగా అబ్రహామును మనం చూడగలమా? చూస్తాం, 2 రకాలుగా చూస్తాం. నరకంలోటి చూడొచ్చు, పరలోకంలోటి చూడొచ్చు. వేదన పొందుతూ చూడొచ్చు, విశ్రాంతి పొందుతూ చూడొచ్చు. విశ్రాంతితో ఉంటూ చూస్తే ఎలా ఉంటుంది? వేదన పడుతూ చూస్తే అబ్రహాము గారిని చూస్తే ఎలా ఉంటుంది? విశ్వాసులను చూడాలి మనము. ఆ విశ్వాసులను చూడాలంటే బ్రతికి ఉన్న మనకు ఒక మేలు కావాలి. చనిపోయిన పిండము గతి మేలు అని ఆ దేవుడు అన్నాడంటే బ్రతికి ఉన్న నాకు కూడా మేలు ఉంది అని మనం నిరూపించాలి. అలాంటి జీవితం మనందరం జీవిద్దాం. అలాంటి మనసుతో మనకు రావాలని ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మన జీవితం, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు అన్నీ మనం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడని మనము నమ్ముచూ ఆ యొక్క మిగిలిన మిగతా జీవితాన్ని దేవుని కోసం మాత్రమే మనం బ్రతకడానికి దేవుడు మనకు అందరికీ కృప చూపులాగా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.